చాలా రోజుల తర్వాత నేనైతే గొలగముడికి వచ్చేసానండి. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా రోజులు కాదు, చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను గొలగముడికి వచ్చాను. నా చైల్డ్‌హుడ్ నుంచి ఆటోల్లో వెనకాల బ్యాక్ సైడ్ డిక్కీలో కూర్చొని ఎన్నిసార్లు గొలగముడికి వెళ్ళి ఎన్నిసార్లు నిద్ర చేశామో గుర్తే లేదు. ఎందుకంటే మా ఇంట్లో అంటే కులదైవం అంటారు కదా! సో, అలా మా మదర్ వెంకయ్య స్వామిని కొలిచేవాళ్ళనమాట. మా ఇంటి కులదైవం వెంకయ్య స్వామి. మా మదర్ ప్రతి శనివారం కూడా ఫాస్టింగ్ ఉంటారనమాట. అండ్ అలాగే చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్య వాళ్ళు, మా అమ్మమ్మ, మా నానమ్మ, మా మదర్ అండ్ ఫాదర్ కూడా వెంకయ్య స్వామికి అప్పుడప్పుడు భోజనం కూడా పెట్టేవాళ్ళంట. డైలీ ఒక్కసారైనా భోజనానికి వచ్చేవాళ్ళంట. ఎట్లా అంటే ఆయనకి ఫుడ్ పెడతాం కదా ప్లేట్లో, సో అన్ని ముద్దలు చేసుకొని మధ్యలో ఒక్క ముద్ద మాత్రమే కలుపుకున్న ముద్ద ఒక్కటి తినేసి మిగతాదంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళంట. లేకపోతే అక్కడ కుక్కలు ఉంటాయి కదా, స్ట్రీట్ డాగ్స్, వాటికి ఫీడ్ చేసి వెళ్ళేవాళ్ళంట. సో నా చిన్నప్పటి నుంచి నేను వింటూ ఉన్నాను అనమాట. వెంకయ్య స్వామి మన ఇంటికి వచ్చారు, భోజనం తిన్నారు ఇక్కడ అంటే పిచ్చి వెంకయ్య అనేవాళ్ళంట ఆయన్ని. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉండేవాడంట. అప్పట్లో వాళ్ళకి తెలియలేదంట, అంటే ఈయన ఒక అవధూత, ఇప్పుడు ఒక షిరిడి సాయిబాబా ఎలాగో, దత్త సాయి ఎలాగో, ఆ తర్వాత రూపం ఈయనేనని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు, కానీ అప్పట్లో ఎవరికి తెలియలేదన్నమాట. సో మాది అంటే మా పల్లెటూరులో బాగా తిరిగారు. మాది వచ్చేసి దేవరాయపల్లి అనమాట. ఈ వెంకయ్య స్వామి పుట్టింది మాత్రం నెగులు వెల్లుతూరు అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కూడా పెంచలయ్య, పిచ్చమ్మ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా మా ఫాదర్కి అండ్ మా తాతయ్య వాళ్ళకి కూడా తెలుసు అనమాట. ఇక్కడెక్కడో బస్ స్టాండ్లో ఏదో జరిగేది కూడా, ఇంకా ఎక్కడో వేరే ఊర్లో ఏదైనా జరిగేది కూడా ఈయన ఇక్కడ కూర్చొని ముందే చెప్పేసేవాళ్ళంట. అలా ఒక అవధూతగా మారారు. ఇక్కడ ప్రతి శనివారం స్వామికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. అండ్ అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు మంత్లో కూడా స్వామివారికి మహాసమాధి దినోత్సవాలు అంటే ఆరాధనోత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట. ఇదొక తీర్థయాత్ర కేంద్రంగా చాలా ఫేమస్ అయ్యింది. ఎవరన్నా నెల్లూరు వస్తే ఖచ్చితంగా గొలగముడిని దర్శించుకోండి. అక్కడ ఒక దారం కూడా ఇస్తారు, స్వామివారి దారం. నేనైతే చాలాసార్లు కట్టుకున్నాను. మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు స్వామివారి కుటీరం మాత్రమే ఉండేదన్నమాట, ఓన్లీ గుడిసెలాగా. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ గుడిని రీమోల్డింగ్ చేశారనమాట. అంటే కుటీరం పాడవ్వకుండా, కుటీరం అయితే కదపలేదు, కుటీరం పాడవ్వకుండా ఆ కుటీరం చుట్టూ కాంక్రీట్ స్తంభాలతో స్లాబ్ వేసేసారనమాట. కుటీర దర్శనం చేసుకున్న భక్తులకు పవిత్ర దారం కూడా ఇస్తారనమాట. వెంకటేశ్వరం బతుకున్నప్పుడు తన వద్దకు వచ్చిన వారికి వారి రోగ నివారణ, పీడల నివారణకై ఇలా దారం ఇచ్చేవాడు. అది ఇప్పటికీ కూడా అలాగే కొనసాగుతుంది. అండ్ గుడిలో మీరు అక్కడక్కడ కోతుల్ని కూడా చూడొచ్చు అనమాట. చాలా చక్కగా ఉంటాయి, ఎవరిని ఏమీ చెయ్యవు కూడా. చైల్డ్హుడ్లో తెగ వెళ్ళేదాన్ని, ఎందుకో ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ వచ్చింది మళ్ళీ.